హరీష్ రావు గారు కేసీఆర్ గారు తయారు చేసిన ఒక సైనికుడు. కేసీఆర్ గారికి ఈరోజు కాదు, పార్టీ ఆవిర్భావం ముందు నుంచి మరి ఒక రక్షణ కవచంలాగా అండగా నిలబడ్డ నాయకుడు. ఆయన మీద ఈ పుకార్లు ఎప్పటి నుంచో వస్తూనే ఉన్నాయి. ఆయన చెప్తానే ఉన్నాడు పాపం. ఆయన ఒకసారి కాదు, ఇప్పటికీ కొన్ని వందల సార్లు చెప్పిండు, నా క్యారెక్టరు ఇంపార్టెంట్, నేను నీలాగా కాదు రేవంత్ రెడ్డి, నువ్వు 4 పార్టీలు మారినోడివి, నువ్వు మాట్లాడితే ఎట్లన్నాయా అని చెప్పి కూడా చెప్పిండు. ఇక ఆయన ఇంకెన్నిసార్లు చెప్పిస్తారు పాపం హరీష్ రావు గారితో. కాబట్టి శీల పరీక్షలు పెట్టాల్సింది ఎవరికన్నా ఉంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారికి. ఎందుకంటే ఆయనలాగా మాకు లాలూచీపడే అవసరం లేదు, ఆ పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి ఢిల్లీ పోతే ఏం చేస్తాడో నాకు తెలుసు, మీ మీడియా మిత్రులకు కూడా తెలుసు. మీరు సిగ్గుపడుతున్నారు, చెప్తలేరు. పొద్దున కాంగ్రెస్తో ఉంటాడు, రాత్రి బీజేపీతో ఉంటాడు. ఆయన గురించి ఎవరికి తెలియదండి. రాత్రి పోయి బీజేపీలో కాళ్ళు పట్టుకుంటాడు, పొద్దునంతా కాంగ్రెస్తో డ్రామా చేస్తాడు. గాయన కూడా మాట్లాడతాడు హరీష్ రావు గారి గురించి, మా నాయకుల గురించి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు పార్టీ మార్పిడి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, ఆయన ఆరోగ్యానికి ఎంత మంచిది. ఎస్ మ్యామ్. They're both very odd. On the one hand, the irrigation minister says that there's enough water and all the projects will be taken care of, and also advise the farmers to go ahead with water-resistant crops. But on the other hand, the chief minister says that there's absolutely no water and it's just for farmers. What would you like to say about Well, the chief minister is a fool. Absolutely, there are no two thoughts about it. He's an absolute fool. He's somebody who has no clue about the irrigation system of Telangana, and he has no clue about what is in Godavari and what is in Krishna. In fact, he held a review very famously and he asked the engineers, which basin is Devadula under? What can you expect from such a man? See, today I request all of you, మేమొద్దు, మీరు కావాలంటే 4 కెమెరాలు తీసుకొని మీరు దయచేసి ఇక్కడ నుంచి స్ట్రైట్గా మీరు కన్నెపల్లి పోండి, అరేంజ్మెంట్స్ నేను చేస్తాను. మీరు చూడండి అక్కడ నీళ్ళు ఉన్నాయా లేవా. కింద పట్టిసీమలో నీళ్ళు లిఫ్ట్ చేస్తున్నారు, అదే గోదావరి కదా, అదే నీళ్ళు కిందికి పోతున్నాయి కదా, ఇక్కడి నుంచి పోయిన నీళ్ళే కదా వరద నీళ్ళు. వాటిని కింద పట్టిసీమలో లిఫ్ట్ చేస్తుంటే ఇక్కడ నీకు లిఫ్ట్ చేయడానికి ఏం రోగం వచ్చిందని చెప్పి రిటైర్డ్ ఇంజనీర్లు అడుగుతుంటే దానికి సమాధానం చెప్పాడు, వరదలు నీళ్ళే లేవంటాడు. రాష్ట్రంలో వర్షాలు పడతలేవు, రాష్ట్రంలో వర్షాలు పడతలేవు కాబట్టే కాళేశ్వరం ఇస్ ద రైట్ పాయింట్. కరువు వచ్చినప్పుడే కాళేశ్వరం విలువ తెలుస్తుంది.